చెప్పమ్మా. మీరు ఎక్కండి. క్లోజ్ చేయండి. జరుగమ్మా. నీకేంది బాధ? నీకేమైతుంది? నువ్వు కూర్చో. నువ్వేం కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. అవమ్మా బాబా. ఇప్పుడు ఈమె ఎవరు? మేడమా? ఏం పేరు ఆమె పేరు? అంటే మేడం అంటే ఏం చెప్తుంది ఆమె? యశో మేడమా? ఎందుకు ఎంత టెన్షన్ పడుతుంది? ఇప్పుడు మంచిగా ఉన్నాక మేము చెడ్డగా ఉన్నాను రాస్తామా? ఏమేమి చెప్పు. వాళ్ళు పోతాడు. చెప్పే ఏమేమి ఎందుకు? ఏ క్లాస్ నువ్వు? గురుకుల పాఠశాల. సరే ఆగు. కస్తూరిబా హాస్టల్లో కొంతమంది పిల్లలు అస్వస్థకు గురయ్యారంటే మా మెడికల్ ఆఫీసర్కి వెళ్ళారు. వాళ్ళు ఎగ్జామ్ చేసి కార్బన్ ఇక్కడ పంపించడం జరిగింది. మా పిల్లలందరికీ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. కావున వాళ్ళకి కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతున్నారు, కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్నారు, కానీ వాళ్ళు సాచురేషన్ కానీ అన్నీ బాగున్నాయి. లంగ్స్ కూడా ఎయిర్ ఎంట్రీ అంతా బాగుంది. మోస్ట్ ప్రాబ్లం యాంగ్జైటీ కొని అట్లా ఏమైనా వచ్చి ఉంటుంది, దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము, తర్వాత పంపిస్తాము. వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. మన యాంగ్జైటీ ఎగ్జైటీ అయితే అట్లా ఏమైనా ఏ ఛాన్స్. ఎవరు సార్? ఎక్కడ గురుకుల పరిశ్రమ? సారంగాపూర్. కస్తూర్బా గాంధీ. కస్తూర్బా సారంగాపూర్. కరెక్టే, మీరు అలా తెలిసి బాధపడుతుంది. వాస్తవం ఆ పాపకేమో అసలు పట్టులాగు, ఆ పాపకేమో మొత్తం పట్టినట్టు ప్రాబ్లం ఏంటి? మనం వచ్చినాం, ట్రీట్మెంట్ అయితే మంచిగా ఇవ్వని చెప్పి పెద్ద రాజకీయం చేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిమిషాన్ని నుండి నిమిషానికి వాళ్ళకి పిల్లల్ని అడుగుకుంటూ వాళ్ళకి ఏం ఎగ్జామ్ చేస్తుంది
ఉంది అని చెప్పేసి ఒక తల్లిలాగా తండ్రిలాగా ఇక్కడ కూర్చోండి. అదే అప్లై చేస్తున్నాం కానీ మనం అనేది చదువుకుంటారు అనేసరికి ఇప్పుడు హాస్పిటల్లో ఏ తల్లి ఏడుస్తుంది కదా సార్. మన పిల్లలు ఇంకా కూడా మీకు అప్పేంత వరకు మేము ఇక్కడే ఉండి అప్లై చేస్తున్నాం. అందరిని పిలిపించే సార్కి ఎవరు అందరిని పిలిపించి ఏమంటారు మనం అడిగిన సార్ ఇక్కడ పట్టుకొని మేము ఆడుకున్నాం.